గూడూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గురువయ్య పరిచయ కార్యక్రమం చిల్లకూరు మండలం బోమిడి గ్రామంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడు వేమిరెడ్డి కుమారస్వామి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో గూడూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గురువయ్య మాట్లాడుతూ, గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ నేను లోకల్ అని చెప్పుకొని గెలిచి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు అని, గెలిచినప్పటి నుంచి అవినీతి అక్రమాలమయమని, చిల్లకూరు మండలంలో వేల ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పరం అవుతుంటే ఏం చేస్తున్నావు అని, క్రిక్ సిటీలో అవినీతి అక్రమాలు నీ అనుచరులు చేస్తుంటే ఏం చేస్తున్నావు అని అన్నారు. 2029లో నిన్ను ఖచ్చితంగా ఇంటికి పంపుతారు అని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దాల మధుసూదన్ రెడ్డి, జెడ్పీటీసీ మన్నెం సీనయ్య మొదలగు వారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. లోకల్ లోకల్ అని అంటున్నారు. లోకల్ లోకల్ అనేది మన ఎమ్మెల్యే సునీల్ అన్న గారు లోకల్ లోకల్ అని చెప్పుకొని గెలిచారు. ఏం చేశారని లోకల్ గురించి నేను అడుగుతా ఉన్నాను. ఇక్కడ స్పాట్లో చూసుకుంటే అంబేద్కర్ గురుకులం రెసిడెన్షియల్ స్కూల్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే దాన్ని మేము విరుద్ధం కాదు. పక్కన స్థలాలు ఉన్నాయి, దాంట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని స్థలాలు కట్టుకొని మీరు చేసుకోవచ్చు. కాకపోతే దళితులు అంటారు. నువ్వు ఒక దళిత బిడ్డవి, ఇక్కడికి దళితులకి అన్యాయం జరిగింది, నువ్వేం న్యాయం చేసావని కోరుతున్నాం. మేము 600 మంది విద్యార్థులు ఉన్నారు. నైట్కే అందరినీ పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకని నువ్వు ఎందుకు అడగలేకపోతున్నావే? నీ పేరుకి దళిత బిడ్డని అని చెప్పుకుంటావే, ఇది నీకు కనిపించలేదా అని అడుగుతున్నాను. ఇంకో విధంగా చూసుకుంటే ఈ మండలం విషయానికి వస్తే మీరు చేసే అభివృద్ధి ఉన్నారు. ఏం చేస్తారు మీరు అభివృద్ధి? ఈ మండలంలో చూసుకుంటే కడివేడు, బోధనం, ముత్యాలపాడులో ఇలాంటివి ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రభుత్వ భూములన్నింటినీ మీ నాయకులు, మీ టీడీపీ కార్యకర్తలు అందరూ దోచుకుంటూ రెవెన్యూ వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటే వీళ్ళందరినీ దోచుకున్నారు ఈ భూములన్నింటినీ. మీరు ఎందుకు ఈ రెవెన్యూ వాళ్ళని అడగలేకపోతున్నారు? సునీల్ గారు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? ఇలాగా మీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములు ఎక్కడ చూసినా కనుమరుగైపోతున్నాయి. నీ వెనకాల ఎవరో ఉన్నారు అంటున్నావు నన్ను. నా వెనకాల మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని తెలియపరుస్తున్నారు. ఈ గూడూరు నియోజకవర్గ ప్రజలు 2,50,000 ఓటర్లు నా వెనకాల ఉన్నారని తెలియపరుస్తున్నారు. మీకు క్రిక్ సిటీ అని అన్నారు. క్రిక్ సిటీ అనేది సెజ్ అనేది వచ్చింది, అందరికీ తెలిసిన విషయమే. ఆ క్రిక్ సిటీలో మీ నాయకులందరూ మీ అందరూ కలిసి ఆ ప్రభుత్వ భూములన్నింటినీ మీ నాయకుల ప్లేయర్లతో ఎక్కించుకొని మీరందరూ కోట్ల రూపాయలు దోచుకున్నారని అందరూ ఆంధ్రజ్యోతి పత్రికలోనే రాశారు. మీరు చిన్నబాబు అనే అతన్ని మేనేజ్మెంట్ చేసుకొని మీరు అన్ని రాయించుకోకుండా చేశారని గూడూరు ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇంకొక విషయానికి వస్తే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు 2014లో టికెట్ ఇచ్చారు. మా నాయకుడు లోకేష్ బాబు అంటాం. మా నాయకుడు ముందు పనికిరాడని చెప్తున్నాను. మా నాయకుడు టికెట్ ఇవ్వకపోతే నువ్వు ఈరోజు ఎమ్మెల్యే అవ్వలేవని కూడా తెలియపరుస్తున్నాను. నువ్వు 14 సంవత్సరాలు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు కోసం ఎమ్మెల్యే టికెట్ కోసం తిరిగావు. ఒక్క రోజు కూడా నీ దగ్గరికి రానిలేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు మంచి హృదయం కలిగింది కాబట్టి నిన్ను నమ్మి నీకు టికెట్ ఇచ్చాడు. నువ్వేం చేసావు? మా నాయకులందరికీ, వైసీపీ నాయకులకి అందరూ సున్నం పెట్టి అందరినీ మోసం చేసావు. ఇలా చెప్పుకుంటా పోతూ ఉంటే ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో మీరు చేసే అక్రమాలు, దౌర్జన్యాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇదే విధంగా చెప్పుకుంటూ ఉంటుంటే ఒక విషయం చెప్తాను. ఇక్కడ సౌండ్ పెడితే అక్కడికి వినిపించాలను. మీరు సౌండ్ పెడితే ఎక్కడికి వినిపించలేదు. 2029 వినిపించే సౌండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న సౌండ్ మాత్రమే వినిపిస్తుంది తెలియపరుస్తున్నాను. ఇంకోటి చెప్తా ఉన్నాను సునీలన్న, మీకు ఈ గూడూరు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, ఈ నియోజకవర్గ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఒకటే తెలియపరుస్తున్నా, మీరు చేసే అక్రమాలన్నింటినీ ప్రజలు గమనిస్తూ మీకు 2029లో బుద్ధి చెప్పి మిమ్మల్ని ఇంటికి పంపిస్తారని ఈ సభాపూర్వకంగా తెలియపరుస్తున్నాను. మండలం విషయానికి వస్తే మీరు చేసే అభివృద్ధి అన్నారు. ఏం చేస్తారు మీరు అభివృద్ధి? ఈ మండలంలో చూసుకుంటే కడివేడు, బోధనం, ముత్యాలపాడులో ఇలాంటివి ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రభుత్వ భూములన్నింటినీ మీ నాయకులు, మీ టీడీపీ కార్యకర్తలు అందరూ దోచుకుంటూ రెవెన్యూ వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటే వీళ్ళందరినీ దోచుకున్నారు ఈ భూములన్నింటినీ. మీరు ఎందుకు ఈ రెవెన్యూ వాళ్ళని అడగలేకపోతున్నారు? సునీల్ గారు మేము ప్రశ్నిస్తా ఉన్నాం.
మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? ఇలాగా మీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములు ఎక్కడ చూసినా కనుమరుగైపోతున్నాయి. నీ వెనకాల ఎవరో ఉన్నారు అంటున్నావు నన్ను. నా వెనకాల మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని తెలియపరుస్తున్నారు. ఈ గూడూరు నియోజకవర్గ ప్రజలు 2,50,000 ఓటర్లు నా వెనకాల ఉన్నారని తెలియపరుస్తున్నాను. మీకు బ్రిక్ సిటీ అని అన్నారు. బ్రిక్ సిటీ అనేది సెర్చ్ అనేది వచ్చింది, అందరికీ తెలిసిన విషయమే. ఆ బ్రిక్ సిటీలో మీ నాయకులందరూ మీ అందరూ కలిసి ఆ ప్రభుత్వ భూములన్నింటినీ మీ నాయకుల పేర్లతో ఎక్కించుకొని మీరందరూ కోట్ల రూపాయలు దోచుకున్నారని అందరూ ఆంధ్రజ్యోతి పత్రికలోనే రాశారు. మీరు చిన్నబాబు అనే అతన్ని మేనేజ్మెంట్ చేసుకొని మీరు అన్ని రాయించుకోకుండా చేశారని గూడూరు ప్రజలందరికీ తెలిసిన విషయమే. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు 2014లో టికెట్ ఇచ్చారు. మా నాయకుడు లోకేష్ బాబు అంటున్నావు. మీ నాయకుడు నా నాయకుడు ముందు పనికిరాడని చెప్తున్నాను. మా నాయకుడు టికెట్ ఇవ్వకపోతే నువ్వు ఈరోజు ఎమ్మెల్యే అవ్వలేవని కూడా తెలియపరుస్తున్నాను. నువ్వు 14 సంవత్సరాలు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు కోసం ఎమ్మెల్యే టికెట్ కోసం తిరిగావు. ఒక్క రోజు కూడా నీ దగ్గరికి రానిలేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు మంచి హృదయం కలిగింది కాబట్టి నిన్ను నమ్మి నీకు టికెట్ ఇచ్చాడు. నువ్వేం చేశావు? మా నాయకులందరికీ, వైసీపీ నాయకులందరూ సున్నం పెట్టి అందరినీ మోసం చేశావు. ఇలా చెప్పుకుంటా పోతూ ఉంటే ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో మీరు చేసే అక్రమాలు, దౌర్జన్యాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇదే విధంగా చెప్పుకుంటా ఉంటుంటే ఒక విషయం చెప్తాను. ఇక్కడ సౌండ్ పెడితే అక్కడ వినిపించాలను. మీరు సౌండ్ పెడితే ఎక్కడికి వినిపించలేదు. 2029 వినిపించే సౌండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న సౌండ్ మాత్రమే వినిపిస్తుంది తెలియపరుస్తున్నాను. ఇంకోటి చెప్తా ఉన్నాను శ్రీలన్న, మీకు ఈ గూడూరు ప్రజలందరూ చూస్తా ఉన్నారు, ఈ నియోజకవర్గ ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఒకటే తెలియపరుస్తున్నా, మీరు చేసే అక్రమాలన్నింటినీ ప్రజలు గమనిస్తూ మీకు 2029లో బుద్ధి చెప్పి మిమ్మల్ని ఇంటికి పంపిస్తారని ఈ సభాపూర్వకంగా